ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. ప్రేమికులకు సమాజం నుంచి కంటే కుటుంబం నుంచే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల భవిష్యత్తు, కులాలు, మతాల గురించి ఆలోచించి పెద్దలు పెళ్లికి నో చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కొందరు అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి పారిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అమ్మాయి కూడా ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అదే వారి కుటుంబానికి శాపంగా మారింది. కూతురు చేసిన పనిని అవమానంగా భావించి ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకున్నారు. మైసూరుకు చెందిన మహాదేవస్వామి, మంజుల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, అర్పిత, హర్షిత. అర్పిత గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇంట్లో వాళ్లను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అర్పిత ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మహాదేవస్వామి, మంజుల, హర్షిత డిప్రెషన్లోనికి వెళ్లిపోయారు. శనివారం హెచ్డి కోటేలోని బుద్ధనూర్ లేక్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. వీరు ముగ్గురు లేక్ దగ్గరకు వెళ్తూ ఉండగా కొంతమంది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి దారుణం జరిగిపోయింది. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారు ముగ్గురు నడుముకు తాళ్లు కట్టుకుని నీటిలోనికి దూకినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా